హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి అంటే ఎస్ఎస్సిఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్. అసలు ఎస్ఎస్సిఎం అంటే ఏంటి, అసలు దీన్ని ఎందుకు వాడతారు అన్నది మనం తెలుసుకుందాం. ఎస్ఎస్సిఎం వచ్చేసి సిస్టమ్ సెంటర్ కాన్ఫిగరేషన్ అండి. ఇది ఎందుకు అంటే అప్లికేషన్స్ డిప్లాయ్ చేయడానికి, సాఫ్ట్వేర్స్ డిప్లాయ్ చేయడానికి, ప్యాచ్ ఎవ్రీ మంత్ మైక్రోసాఫ్ట్ ఎవ్రీ సెకండ్ ట్యూస్డే ప్యాచెస్ రిలీజ్ చేస్తాడండి. ఆ ప్యాచెస్ రిలీజ్ చేసినప్పుడు మనం అది ప్రొడక్షన్ పంపించి మనం సిస్టమ్స్కి డిప్లాయ్ చేయాలి. దానికోసం తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్టీ, ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్ చేయడానికి దీన్ని ఓఎస్టీ అంటారు. ఇది ఎట్లా అంటే విండోస్ 7 నుంచి 10కి మైగ్రేట్ చేయడం కానీ, 10 నుంచి 11కి మైగ్రేట్ చేసినప్పుడు కానీ ఈ పనిచేస్తుందండి. తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వచ్చేసి నీ క్లయింట్ సిస్టంలో ఓఎస్ ఏముంది, తర్వాత సాఫ్ట్వేర్స్ ఏమి ఇన్స్టాల్ అయి ఉన్నాయి, అసలు కంపెనీ ఏంటి, మేక్ మోడల్ ఎవరు వాడుతున్నారు, అంతా ఇన్వెంటరీ అంతా కూడా ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో వస్తుందండి. తర్వాత ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ వచ్చేసి లైక్ యాంటీవైరస్ లాంటిదండి ఇది. ఓకేనండి. తర్వాత వచ్చి రిమోట్ కంట్రోల్. దీనికి క్లయింట్ సిస్టమ్కి కంట్రోల్ తీసుకోవడానికి ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అవసరం లేదు. ఇందులో ఇంక్లూడింగ్ రిమోట్ కంట్రోల్ ఉండిద్ది అనమాట. ఈ రిమోట్ కంట్రోల్ యూస్ చేసి క్లయింట్ సిస్టమ్ని మనం కంట్రోల్ తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను దీని మీద వర్క్ చేశాను, అందుకనే ఇదిగా చెప్తున్నాను అనమాట. తర్వాత రిపోర్టింగ్ అంటే అందులో సాఫ్ట్వేర్స్ ఏం డిప్లాయ్ ఉన్నాయి, కంపెలెన్స్ ఏంటి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మొత్తం ఆ క్లయింట్ సిస్టమ్ సంబంధించిన రిపోర్ట్ మొత్తం తీయచ్చు అనమాట. యాంటీవైరస్ అప్డేట్ అయింది, ఎవరు ఇప్పుడు లాగిన్ అవుతున్నారు ఏంటి అంతా మనం ఈ రిపోర్టింగ్లో మనం తీసుకోవచ్చు. నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను చెప్పడం కోసం. మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను మళ్ళీ మీకు ఇంకో వీడియో చేసి పెడతాను. దీనికి ఇది ఆన్ ప్రిమిసెస్ ఎస్ఎస్సిఎం వచ్చి దీన్నే క్లౌడ్కి మైగ్రేట్ చేశారు. అది ఏంటి అంటే ఇంట్యూన్, మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ అనమాట. ప్రజెంట్ అయితే మీకు ఆన్ ప్రిమిసెస్ ఎస్ఎస్సిఎం వచ్చి ఉండాలండి. ఇంట్యూన్ చేయాలంటే ఆన్ ప్రిమిసెస్ ఎస్ఎస్సిఎం వచ్చి ఉండాలి. ఎందుకు అంటే ఇంట్యూన్లో ఆటో పైలట్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఆటో పైలట్ డిప్లాయ్మెంట్లో మీరు కంపల్సరీగా O365 సర్వర్ అన్నా వచ్చి ఉండాలి, లేదంటే ఎస్ఎస్సిఎం అన్నా వచ్చి ఉండాలి. ఎందుకు అంటే ఇంట్యూన్ డిప్లాయ్ చేసేటప్పుడు, ఆటో పైలట్ డిప్లాయ్ చేసేటప్పుడు మీకు ఏదో ఆన్ ప్రిమిసెస్ సర్వర్ బేస్లో ఒకటి కావాలి. దానికోసం ఎస్ఎస్సిఎం నేర్చుకుంటాం అనమాట మనం. ఇప్పుడు O365 ఎక్స్చేంజ్ అయితే కొనలేం కదండి, అది రేట్ ఎక్కువ ప్రస్తుతానికి. ఇండియాలో అయితే ట్రయల్ వెర్షన్ లేదు, తీసేశారు. అందుకోసం అని చెప్పేసి నేను ఎస్ఎస్సిఎం మీద చెప్తున్నా అనమాట. తర్వాత మనం చూద్దాము ఇంట్యూన్ మీద ఆటో పైలట్ ఎలా డిప్లాయ్ చేయాలి ఏంటి ఎస్ఎస్సిఎం మీద అన్నది అంతా టాపిక్ అంతా కవర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఎస్ఎస్సిఎం అయితే నేర్చుకుందాం మనం. ఎస్ఎస్సిఎంలో మనకు కావాల్సింది వచ్చేసి 2 సర్వర్లు, ఒక క్లయింట్ సిస్టమ్ కావాలండి. మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఒకటి వచ్చేసి విండోస్ సర్వర్, ఒకటి డీసీ సర్వర్, డొమైన్ కంట్రోలర్ ఒకటి అండి, కాన్ఫిగరేషన్ మేనేజర్ ఒకటి అండి. ఇక్కడ డీసీ కంట్రోలర్ వచ్చేసి దాంట్లో యాక్టివ్ డైరెక్టరీ రోల్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తాం. కాన్ఫిగరేషన్ మేనేజర్ సర్వర్లోకి వచ్చేసరికి IIS SQL సర్వర్, ADK ఫైల్ ఇన్స్టాలేషన్ చేస్తామండి. క్లయింట్ సిస్టమ్ వచ్చి డొమైన్ యాడ్ చేస్తాం. ఇందులో ఇన్వెంటరీ మొత్తం మనం చెక్ చేస్తాం అన్నమాట. ఇందాక మనం పాయింట్స్ చూసాం కదండి, ఏ పాయింట్స్, ఈ సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్, ప్యాచ్ మేనేజ్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్, ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట. ఇవన్నీ నేర్చుకుందాం.
ఎలా చేయాలి ఏంటి అని. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకా మరి ల్యాబ్ స్టార్ట్ చేద్దాం. రెండు మీకు స్టెప్ బై స్టెప్ నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.